జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బీబీరాజ్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దాసరి శంకరయ్య ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి వచ్చినటువంటి తెలంగాణ క్రాంతిదళ వ్యవస్థాపకుడు డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ అలాగే శంకరయ్య కుటుంబాన్ని పరామర్శించారు. పూర్తిగా చేసినటువంటి 10 లక్షల విలువైన సీసీ రోడ్డు పనుల బిల్లులను వెంటనే మంజూరు చేయాలని, అలాగే రాష్ట్రంలో అన్ని మాజీ సర్పంచ్ల బిల్లులు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి తాము బాధ్యులం కాదని చెప్పడం సరికాదని, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని పృథ్వీరాజ్ యాదవ్ గుర్తు చేశారు. ఒక్క నిమిషం నేను ఒక మాట చెప్తా. పోయినాయన పోయింది కానీ ఇప్పుడు ఉన్న పిల్లలని అయితే కాపాడుకోవాలా లేదా? కాదమ్మా, లేదు. 10 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసింది కాబట్టి తన పక్క నుండి నేను చూసిన ఆయన ప్రెషర్లు ఎన్ని ఉంటాయి అనేది. ఒక సీఎంకి ఎన్ని ప్రెషర్లు ఉంటాయి, ఒక సర్పంచ్ కూడా అన్ని సేమ్ ప్రెషర్ ఉంటుంది. స్టేట్కి సీఎం ఎట్లనో ఒక విలేజ్కి సర్పంచ్ అట్లా. సో అన్ని టెన్షన్. నా పేరు రాజ్ కుమార్. మాది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల్ బీబీరాజ్పల్లి గ్రామం. మా డాడీ పేరు దాసరి శంకరయ్య. తను 10 సంవత్సరాలుగా బీబీరాజ్పల్లి అనే. అట్లా కాదమ్మా, ఇను అట్లా కాదు. మంచి యోగ్యుడమ్మా, బీటెక్ చదివిండు. మీరు ఇంత కష్టపడి చదివించింది కదా. ఇదే పంచాయతీకి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. ఇంకా ఆత్మహత్యలు జరగొద్దు. ఇది ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడదాం. మీడియా కూడా, నేను మొత్తం మీడియా కూడా చెప్తున్నా, మీరు దయచేసి ఇది పల్లె మంతరంగా ముచ్చట్లు చెప్పుకుంటా ఇప్పుడు నెక్స్ట్ ఏదో ఎలక్షన్స్ గడిపించుకోవాలని చూస్తున్నాము, కానీ చితికిపోతున్నాయి కుటుంబాలు, గ్రామాలలో చితికిపోతున్నాయి. ఈ కుటుంబాలను నాశనం చేయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొన్ననే ఒక 15 రోజుల కిందనే హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో సర్పంచ్లందరితో కూర్చొని వాళ్ళకి మేము చెప్తున్నాం, ఇంకొక